గంగానది తీరంలో ఉండగా, ఒకనాడు రాముడు విశ్వామిత్రుడిని అడిగాడు. "మహర్షి నాకు గంగానది గురించి తెలియజేయండి" అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు, "రామా! పూర్వము హిమవంతుడనే ఒక రాజు ఉండేవాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు కలిగారు. గంగ, ఉమ. ఆ గంగాదేవిని చిన్నగా ఉన్నప్పుడే దేవతలందరూ వచ్చి తమకి కావాలని చెప్తే వాళ్ళకి ఇచ్చివేయడం జరిగింది. అప్పుడు అప్పటినుంచి గంగామాత దేవలోకంలో ఉన్నది. అదే విధంగా ఇంకొక కుమార్తె అయినటువంటి ఉమాదేవి చిన్నప్పటి నుంచే మంచి తపస్సంపన్నురాలై పరమ శివభక్తురాలైంది. కొంతకాలానికి ఆ హిమవంతుడు ఆవిడ యొక్క వివాహాన్ని పరమశివుడితో చేశాడు. వాళ్ళిద్దరూ కలిసి పరమశివుడు, ఉమాదేవి ఇద్దరూ కలిసి కైలాసంలో ఉండు ఉంటుండగా ఒకనాడు దేవతలందరూ కూడా శివుడి దగ్గరికొచ్చి, "స్వామి, మీరిద్దరు కూడా తపస్సంపన్నులు. మీకు పుట్టబోయే బిడ్డని భరించే శక్తి ఈ 3 లోకాలకి లేదు. కాబట్టి మీ తేజస్సుని, మీ వీర్యాన్ని మీలోనే నిక్షిప్తం చేసుకోండి" అని ప్రార్థించడం జరిగింది. అప్పుడు పరమశివుడు ఏమన్నాడంటే, "సరే, మీ ప్రార్థన నేను మన్నిస్తాను. కానీ నా వీర్యాన్ని ఎవరు భరిస్తారో, ఎవరు ధరిస్తారో నాకు చెప్పండి" అని అన్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, "భూదేవి మీ వీర్యాన్ని భరిస్తుంది, ధరిస్తుంది" అని చెప్పడం జరిగింది. అప్పుడు పరమశివుడు తన వీర్యాన్ని భూదేవి యందు నిక్షిప్తం చేశాడు. అప్పుడు దేవతలందరూ కూడా అగ్నిదేవుని చూసి, "అగ్నిదేవా! నీవు వాయుదేవుని సహాయంతో ఆ మహాదేవుని యొక్క వీర్యం ఏదైతే భూమాతలో ప్రస్తుతం ఉందో దానిని నువ్వు నీలో నిక్షిప్తం చేసుకో" అని ప్రార్థించడం జరిగింది. అప్పుడు అగ్నిదేవుడు మహాశివుని యొక్క వీర్యాన్ని తనలో ధరింపజేసుకున్నాడు. దానివల్ల ఒక కుమారుడు పుట్టడం జరిగింది. ఆ కుమారుడు ఆయనే మహావీరుడైనటువంటి కుమారస్వామి. అప్పుడు దేవతలందరూ కూడా మహాశివుని, ఉమాదేవిని ఇద్దరిని కలిపి భక్తితో పూజించారు. అప్పుడు ఉమాదేవికి చాలా కోపం వచ్చింది. "దేవతలారా! నా నా యందు నా భర్త వలన పుట్టవలసిన పుత్రుడిని మీరు తీసుకెళ్ళి దానికి అడ్డు తగిలి నా భర్త వీర్యాన్ని భూమిలో, అగ్నిలో నిక్షిప్తం చేశారు. కాబట్టి మీ అందరికీ గూడా భార్యల వలన సంతానం కలగకుండుగాక" అని తీవ్రంగా శపించడం జరిగింది. తన భర్త వీర్యాన్ని ధరించిన భూదేవిని గూడా ఆ ఉమాదేవి శపించింది. ఏమందంటే, "నీకు పుత్రుల వలన ఆనందం కలగకుండుగాక" అని చెప్పిందనమాట.